నెల్లూరు నగర్ టీచర్స్ కాలనీలోని వేచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, అందులో భాగంగా ఈ రోజున బాలా త్రిపుర సుందరి దేవిని అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అఖిల్ అయ్యవారు ఆధ్వర్యంలో అమ్మవారు దేదీయమానంగా వెలిగిపోతూ భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు భక్తులచే కుంకుమ పూజ చేయించిన అఖిల అయ్యవారు పిమ్మట తీర్థ ప్రసాదాలు వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ చైర్మన్ సోమ లక్ష్మణ్, కమిటీ సభ్యులు, టీచర్స్ కాలనీ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కాలనీ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ఒకటి స్వామివారు రెండో బాసర్ అని పేరు పెట్టారు. మన గోదాడు వంగి పవన్ స్వామివారు రెండో బాసరకి వచ్చిందని పేరు పెట్టారు. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరము మన టీచర్స్ కాలనీ వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళందరూ వచ్చి అమ్మవారికి ఒక కమిటీ పెట్టుకొని చక్కగా సేవలు చేస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. కాబట్టి భక్తులు ఇంకా ఎవరైనా ఉంటే అమ్మని సేవించుకొని సహకారం పొందాలి, అమ్మవారి గుడిని పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఓం సరస్వత్యై నమః, ఓం సరస్వత్యై నమః. నమస్కారం అండి. నేను పాటి ప్రభాకర్ రెడ్డి, రిటైర్డ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, టీచర్స్ కాలనీ. జై శ్రీమన్నారాయణ. ఓం సరస్వత్యై నమః. మేము టీచర్స్ కాలనీలో అభివృద్ధి కమిటీ అనేటటువంటి కమిటీని ఏర్పాటు చేసి కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు ఆర్చీని నిర్మించాం. రోడ్లు నుండి నంబర్లతో సూచనలు ఏర్పాటు చేశాం. వాటితో పాటు కాలనీలో ఉన్నటువంటి సమస్యలని తదితర సంబంధిత అధికారులకు తీసుకెళ్ళి సమస్యల పరిష్కారంలో కృషి చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అభివృద్ధితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో మొన్న జరిగినటువంటి గణేష్ ఉత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా క్రమశిక్షణతోటి అందరూ మహిళలు, పురుషులు వయోభేదం లేకుండా, వర్గభేదం లేకుండా అందరూ పాల్గొన్నారు. ప్రకృతి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా కావలసి అనుకున్న దానికంటే ఎక్కువగా దాన్ని విజయవంతం చేశారు. కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశాం. రెండవది, ఇప్పుడు దేవీ నవరాత్రి ఉత్సవాలు మరియు దసరా ఉత్సవాలు వెనువెంటనే స్టార్ట్ అయినాయి. దాంట్లో భాగంగా మన పుట్టుముత్తు సోమలక్ష్మి గారు గతంలో మమ్మల్ని 1-2 సార్లు టీచర్స్ కాలనీ వారి యొక్క ఈ దేవాలయం పైన దృష్టి తక్కువగా ఉంది, దీనిపైన మీరు దృష్టి సారించండి, విగ్రహాన్ని బయట పెట్టకుండా మన కాలనీలో చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది, అక్కడనే విగ్రహాన్ని పెట్టి మనమందరం కూడా అక్కడ పూజలు నిర్వహించి మనమందరం ధన్యులం అవుదాం నానా అని చెప్పి అడగటం జరిగింది. ఆ పిలుపు మేరకు టీచర్స్ కాలనీ అభివృద్ధి కమిటీ వెంటనే స్పందించి ఈ కాలనీలో రెండవ విగ్రహం పెట్టకుండా గుడిలోనే దేవీ నవరాత్రి ఉత్సవాలు మరి గుడికి ఎదురుగున్నటువంటి ఖాళీ స్థలాన్ని శుభ్రం చేయించి దసరాకు సంబంధించినటువంటి బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడానికి చాలా కృషి చేస్తూ ఉన్నాం. దాంట్లో దేవాలయ కమిటీ చైర్మన్ పుట్టుముత్తు సోమలక్ష్మి గారు మరియు మా టీచర్స్ కాలనీ అభివృద్ధి కమిటీ కార్యవర్గ సభ్యులు, ఈ కాలనీలో ఉన్నటువంటి మహిళలు, పురుషులు అందరూ కూడా పేరు పేరున వారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇది విజయవంతం చేయటంలో వారు 100% కృషి చేస్తూ ఉన్నారు. దానికి మేమందరం కూడా కమిటీ తరఫున, ఈ యొక్క ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రెండవ రోజు కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఈ కార్యక్రమాలు అక్టోబర్ 2వ తారీఖుతో 10 రోజులు పూర్తి
సాంప్రదాయబద్ధంగా ఎటువంటి డీజే సౌండ్లు లేకుండా అందరూ మహిళలు పురుషులు అందరూ పాల్గొని విజయవంతం చేసేటందుకు మా ప్రయత్నాలు మేము చేస్తాం. మీరు కూడా దానికి వెన్నుదన్నుగా నిలిచి విజయవంతం అయ్యేటట్టుగా కృషి చేస్తారని ఈ ఆలయ కమిటీ తరఫున మరియు అభివృద్ధి కమిటీ తరఫున మీ అందరినీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.